తాండూరు జనజాతర సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు రాయలేదు. ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలైనటువంటి మనం రాసుకున్నాం. आपके पूर्वज लड़े इस संविधान को बनाने के लिए, जिससे आपको अधिकार मिलता है, जिससे आपको आरक्षण मिलता है. మన పూర్వీకులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు తమ శ్రమ పడ్డారు, తమ రక్తాన్ని చెమటను ధారపోశారు. దానివల్లనే ఈ రోజు మనం రిజర్వేషన్లని అనుభవించగలుగుతున్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అంత లబ్ధిని మనం పొందగలుగుతున్నాం. और मोदी जी की सहमति से भाजपा के प्रत्याशी देश भर में जाके कह रहे हैं कि 400 सीट दो, हम संविधान को बदल डालेंगे. నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు, నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు. मैं इनसे कहना चाहती हूँ, सावधान रहो. इस देश की 140 करोड़ जनता है. ये संविधान इस जनता का है. ये जनता जान दे देगी, तुम्हें हमसे संविधान को बदलने नहीं देगी. స్నేహితులారా, అందుకే నేను మీ అందరికీ చెబుతున్నాను, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోవాంఛ, వాళ్ళందరి యొక్క జీవన ఆధారం ఈ దేశపు గమనం ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చనివ్వమని దృఢంగా చెప్పాల్సిన అవసరం ఉంది. बहुत खेल लिया है हमारे जज्बातों के साथ, बहुत गुमराह कर लिया है जनता को, बहुत झूठ बोले हैं और बहुत हो गया है. अब స్నేహితులారా, ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశారు. ఇంతవరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు. ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి స్పర్ధలు నెలకొల్పాలో అన్ని స్పర్ధల్ని కూడా వారు నెలకొల్పటం జరిగింది. जनता अब बर्दाश्त नहीं करेगी. ప్రజలు మీతో ఇక సహకరించే అవకాశం ఎంత మాత్రమూ లేదు. मंच पे आते हो चुनाव के समय, मोदी जी आएंगे, अमित शाह जी आएंगे, इनके तमाम नेता आएंगे, मुख्यमंत्री आएंगे, मंत्री आएंगे. तो मैं आपसे कहती हूँ मेरे भाइयों और बहनों, उनसे पूछो क्या किया है हमारे लिए 10 सालों में. స్నేహితులారా, ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వారి మంత్రులు, వారు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఓట్లని అడుగుతుంటారు. అప్పుడు మీరు వారిని అడగండి, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు అని. आपका प्रदेश इतना सक्षम है, हर जगह से यहाँ पूंजी आती है. आपने इस प्रदेश को मेहनत से बनाया, अपने खून पसीने से बनाया. ये आईटी इंडस्ट्री यहाँ हैदराबाद की, तमाम जो ये देश है यहाँ के किसानों ने बनाया. यहाँ के टेक्नोलॉजी में आपने इसको संपन्न बनाया. ये आपने किया ये काम. స్నేహితులారా, మీ ప్రాంతం చాలా సుభిక్షమైనటువంటిది. ఈ ప్రాంతం సుభిక్షం కావటానికి మీరంతా ఎంతో శ్రమించారు. మీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలు కానీ, మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఇతర విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా మీరందరూ మీ స్వయం కృషితో మీరంతా కష్టపడి సంపాదించుకున్నది, మీరంతా కష్టపడి నిర్మించుకున్న ప్రాంతం మీ ప్రాంతం. इन भाजपा के नेताओं से कह दो, हम जागरूक हैं, हम तेलंगाना की जनता है. आपने बहुत फुसलाया, बहुत गुमराह किया. हम अब जवाब चाहते हैं, हम सच्ची राजनीति चाहते हैं, हम आपकी नफरत नहीं चाहते. స్నేహితులారా, ఇప్పుడు వారు వచ్చినప్పుడు చెప్పండి, ఇది తెలంగాణ ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అంత అబద్ధాలు చెప్పారు, ఎంత మమ్మల్ని మోసగించాలో అంత మోసగించారు. కాబట్టి ఇక మేము మోసపోవడానికి గాని అబద్ధాలు వినడానికి గాని సిద్ధంగా లేము. మీరు మా కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రశ్నించండి. इनको संदेश दो यहाँ से कि आप जानते हैं, आप समझते हैं कि इस नफरत से सिर्फ और सिर्फ जनता का नुकसान होता है. స్నేహితులారా, ఇక్కడి నుండి మీరు వారికి ఒక సంకేతాన్ని ఇవ్వండి. ఏ నఫరత్ అంటే విద్వేషం ఏదైతే ఉందో, ద్వేషం ఏదైతే ఉందో, అది పెంపొందించడం ద్వారా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది కానీ దానివల్ల ప్రయోజనం ఏది ఉండదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వవలసిందిగా మీ అందరినీ ఈ వేదిక మీద నుండి కోరుతున్నాను. आपके समाज में फूट फैलेगी
तो किसी नेता का नुकसान होगा। మీ ప్రాంతంలో ఏదైనా ఒక విద్వేషం గనక రగిలినట్టయితే, ఏదైనా ఒక గొడవ గనక జరిగినట్టయితే, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి